బాగోలేదన్నప్పుడే కదా మనం ఇవన్నీ కూడా ప్రయత్నించాలి. నీకు చదువు రావట్లేదంటే ఏం చేయాలి? వాడు చదువు బాగా టైం పెంచుకొని చదవటానికి నేర్చుకోవడానికి ప్రయత్నిస్తే వాడు ముందుకెళ్తాడు. మీకు చదువు రావట్లేదని నాకు రాదంట్లని మానేశాడు అనుకోండి, నిజంగానే రాదు. మనం ఈ జ్యోతిష్య శాస్త్రం తెలుసుకునేది నెగిటివ్ జరుగుతుంది, ఆ నెగిటివ్గా ఉంచటం కోసం కాదు ఈ శాస్త్రం. ఆ నెగిటివ్ని పాజిటివ్గా మార్చుకోవటం కోసం ఈ శాస్త్రం రూపొందించబడింది. కాకపోతే మీకు ఇంత కూడా చెప్పేవాళ్ళు ఇవన్నీ కూడా వ్యాపారస్తులు అయిపోవటం వల్ల, వాళ్ళంతా కూడా మూఢభక్తి పరులు అవటం వల్ల, జ్ఞాన మార్గంలో ఉన్న జ్యోతిష్యులు ఎవరు లేకపోవటం వల్ల ఏమైంది? ఆ శాస్త్రము పనికిరాని శాస్త్రంగా ఏదో తెలుసుకొని వినదగ్గ శాస్త్రంగా ఉంటుంది. మనకు భగవద్గీతలు అన్నీ ఉంటాయి, ఆచరించే మనగాళ్ళు ఎవరు ఉండరు. 108 సార్లు 100 సార్లు పారాయణలు చేస్తారు, దేహం దేవాలయం అనే దగ్గరికి రారు. ఆ భక్తిలో ఆ కర్మయోగాన్ని చేస్తుంటారు, ఆ కర్మలు అలాగే సాగుతుంటాయి, ఆ భక్తి యోగాన్ని